So good evening children. So today we are going to learn about a direct and indirect speech. He said I am studying. అతడు చెప్తున్నాడు నేను చదువుతున్నాను. సో సెడ్ అనేది రిపోర్టింగ్ వెర్బ్, ఐఎమ్ స్టడింగ్ అనేది రిపోర్టింగ్ స్పీచ్. సో దాన్ని ఎలా మారుస్తున్నాం అంటే హీ సెడ్ దట్ హీ వాజ్ స్టడింగ్. సో ఐ అనేది హీ కింద మారుతుంది, యామ్ అనేది వాజ్ కింద మారుతుంది. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్లో షీ సెడ్ ఐ యామ్ వేరింగ్ ఏ వైట్ స్కర్ట్. ఆమె చెప్తుంది నేను వైట్ స్కర్ట్ వేసుకున్నాను. సో షీ సెడ్ దట్ షీ వాజ్ వేరింగ్ అ వైట్ స్కర్ట్. ఇక్కడ ఐ అనేది షీ కింద, యామ్ అనేది వాజ్ కింద మారడం జరిగింది. సో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ మార్చేటప్పుడు కొన్ని డైరెక్ట్ స్పీచ్లో ఉన్న కొన్ని అంశాలని మనం మార్చవలసి వస్తుంది. సో ఇన్వర్టెడ్ కామాని తీసేయాల్సి వస్తుంది, టెన్స్ని మార్చవలసి ఉంటుంది. సో కంజంక్షను దట్ అనే కంజంక్షన్ని యూజ్ చేయవలసి ఉంటుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే షీ సెడ్ టు మీ ఐ యామ్ ప్లేయింగ్. సో సెడ్ అనేది రిపోర్టింగ్ వెర్బ్, ఐ యామ్ ప్లేయింగ్ అనేది రిపోర్టింగ్ స్పీచ్. షీ సెడ్ టు మీ దట్ షీ వాజ్ ప్లేయింగ్. ఐ అనేది షీ కింద మారింది, యామ్ అనేది వాజ్ కింద మారింది. ఇక్కడ మనం కొన్ని అంశాలను మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కాన్సెప్ట్స్లో టెన్స్ అనేది సబ్జెక్ట్ వెర్బ్ అనేది ఎలా ఉందో తెలుసుకోవాలి. సో టెన్స్ అనేది ఏం చెప్తుందంటే యాక్షన్స్ ఎప్పుడు పెర్ఫామ్ చేయబడి అనేది తెలుపుతుంది. సో నెక్స్ట్ ఈ వెర్బ్ అనేది ఫస్ట్ ఫామ్లో ఉందా, సెకండ్ ఫామ్ ఉందా, థర్డ్ ఫామ్లో ఉందా, లేదా పర్సన్స్ అనేవి ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సన్ అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ పర్సన్లో ఐ, వి, మీ, అజ్ అనేది ఏదైతే ఉందో అది మై, మైన్, అవర్, అవర్స్ కింద మారుతుంది. అది సెకండ్ పర్సన్లో యూ, యువర్, యువర్స్ అనేది కింద మారుతుంది. అది థర్డ్ పర్సన్కి వచ్చేటప్పటికి హీ, హిజ్, హిమ్, హెర్, హెర్స్, షీ, ఇట్, హిమ్, ఇట్, ఇట్ ఈజ్, ఇట్స్ కింద మారుతుంది. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ని మనం మార్చేటప్పుడు 6 రకాలైన స్టెప్స్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఐడెంటిఫికేషన్. సో ఐడెంటిఫికేషన్లో మనం చూడాల్సింది సబ్జెక్టు, ఆబ్జెక్టు, రిపోర్టింగ్ వెర్బు, అది ఫస్ట్ పర్సన్లో ఉందా, సెకండ్ పర్సన్లో ఉందా, థర్డ్ పర్సన్లో ఉందా, టెన్స్ ఏ టెన్స్లో ఉందా అనేది చూడాలి. అంటే ప్రజెంట్ టెన్స్లో ఉందా, పాస్ట్ టెన్స్లో ఉందా, ఫ్యూచర్ టెన్స్లో ఉందా అనేది మనం గమనించాల్సి ఉంటుంది. సెకండ్ది చేంజ్ ఆఫ్ రిపోర్టింగ్ వెర్బ్. రిపోర్టింగ్ వెర్బ్ అనేది సెడ్ టు వచ్చినప్పుడు టోల్డ్ కింద మారుతుంది, సెడ్ అనేది సెడ్ కిందే ఉంటుంది, సే టు అనేది టెల్ కింద మారుతుంది, సేస్ టు అనేది టెల్స్ కింద మారుతుంది. మూడో పాయింట్ మనం అబ్జర్వ్ చేయవలసింది రీప్లేస్ డబల్ కోట్స్ విత్ దట్ అనే కంజంక్షన్తో మనం రీప్లేస్ చేయవలసి ఉంటుంది. నాలుగోది చేంజ్ ఆఫ్ ప్రొనౌన్ అనేది ఐ అనేది సబ్జెక్టు కేసులోకి, ఫస్ట్ ఫామ్ అనేది సబ్జెక్టు, సెకండ్ అనేది ఆబ్జెక్టు కేసు, థర్డ్ ఫామ్ ఉన్నప్పుడు చేంజ్ అనేది ఉండదు. ఫిఫ్త్ది చేంజ్ ఆఫ్ టెన్స్ అనేది ఏమైనా ఉంటుందంటే రిపోర్టింగ్ వెర్బ్ ఈజ్ ఇన్ పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు మటుకే మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ స్పీచ్ ఈజ్ నాట్ యూనివర్సల్ ట్రూత్ ఆర్ హ్యాబిట్. అంటే రిపోర్టింగ్ స్పీచ్ ఉన్నప్పుడు యూనివర్సల్ ట్రూత్స్ కానీ హ్యాబిచువల్ యాక్షన్స్ ఉన్నప్పుడు కానీ మార్పులు అనేది జరగదు. సో అది మనం చూడాలంటే సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఐ గో టు బాస్కెట్బాల్ ఎవ్రీ డే, ఐ యూజ్ టు గెట్ అప్ 5 AM ఎవ్రీ డే, ఇలాంటివన్నీ యూనివర్సల్ ట్రూత్స్, హ్యాబిచువల్ యాక్షన్స్ నుంచి మనం వచ్చినప్పుడు ఉంటుంది. అండ్ సిక్స్త్ వన్ అప్డేట్ టైం విత్ స్పెసిఫిక్ వర్డ్స్. హీర్ అనేది దేర్ కింద మారుతుంది, టుమారో అనేది ద నెక్స్ట్ డే కింద మారుతుంది, టుడే అనేది దట్ డే కింద మారుతుంది, యస్టర్డే అనేది ద ప్రీవియస్ డే కింద మారుతుంది, దిస్ అనేది దట్ కింద మారుతుంది, నవ్ అనేది దెన్ కింద మారుతుంది, టు నైట్ అనేది దట్ నైట్ కింద మారుతుంది. అంటే మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ మార్చేటప్పుడు మనం 6 రకాలైన ఈ స్టెప్స్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలాగే చేంజ్ ఆఫ్ టెన్స్ అనేది మనం ఇంకా కొంచెం బ్రాడ్గా వెళ్తే ప్రజెంట్ టెన్స్లో మనం నేర్చుకునేవి ఏమున్నాయంటే సింపుల్ ప్రజెంట్ వచ్చినప్పుడు సింపుల్ పాస్ట్లోకి మారుతుంది,
ప్రజెంట్ కంటిన్యూస్ వచ్చినప్పుడు పాస్ట్ కంటిన్యూస్లోకి మారుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ వచ్చినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వచ్చినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి ఆ టెన్స్ అనేది మారుతుంది. అలాగే పాస్ట్ టెన్స్కి వచ్చినప్పుడు సింపుల్ పాస్ట్ వచ్చినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్లో మారుతుంది. పాస్ట్ కంటిన్యూస్ వచ్చినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వస్తుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి వచ్చినప్పుడు చేంజెస్ అనేవి ఏమీ ఉండవు. అదే ఫ్యూచర్లో విల్ షెల్ వచ్చినప్పుడు వుడ్ షుడ్ కింద మారుతుంది. కెన్ మే వచ్చినప్పుడు కుడ్ మైట్ కింద మారుతుంది. సో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ చూద్దాం. She said to me, I am playing football with you now. సో షీ అనేది సబ్జెక్టు, సెడ్ అనేది రిపోర్టింగ్ వెర్బు, టు మీ అనేది ఆబ్జెక్టు. ఇక్కడ ఐ అనేది ఫస్ట్ పర్సన్ కింద ఉంది. సో ఇది ప్లేయింగ్ అనేది ఎప్పుడైతే ఇంగ్ ఫామ్ వచ్చిందో అది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. ఇక్కడ యూ అనేది సెకండ్ పర్సన్లో ఉంది. సో కాబట్టి సెడ్ అనేది టోల్డ్ కింద మారుతుంది. సో షీ సెడ్ టు మీ అనేది ఎలా మారుతుందంటే ఐ అనేది షీ కింద మారుతుంది, యూ అనేది మీ కింద మారుతుంది. యామ్ ప్లేయింగ్ అనేది వజ్ ప్లేయింగ్ కింద, యామ్ అనేది వజ్ కింద మారుతుంది. నవ్ అనేది దెన్ కింద మారుతుంది. సో ఫైనల్గా మనం చూస్తే షీ టోల్డ్ మీ దట్ షీ వాజ్ ప్లేయింగ్ ఫుట్బాల్ విత్ మీ దెన్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే రామ్ సెడ్ శ్యామ్ ఐ యామ్ స్టార్టెడ్ ఎ న్యూ జాబ్. సో ఐ యామ్ స్టార్టెడ్ అనేది సింపుల్ పాస్ట్లో ఉంది మనకి. సో రామ్ అనేది సబ్జెక్ట్, సెడ్ అనేది రిపోర్టింగ్ వెర్బు, శ్యామ్ అనేవాడు ఆబ్జెక్ట్, ఐ అనేది ఫస్ట్ పర్సన్లో ఉంది. సో ఇక్కడ ఐ అనేది హీ కింద మారుతుంది, స్టార్టెడ్ అనేది హ్యాడ్ స్టార్టెడ్ కింద మారుతుంది. సో రామ్ సెడ్ శ్యామ్ that he had started a new job. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే they said we will plan a picnic tomorrow. సో టుమారో అనేది ఫ్యూచర్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది సింపుల్ ఫ్యూచర్ కింద ఉంది. దే అనేది సబ్జెక్టు, సెడ్ అనేది రిపోర్టింగ్ వెర్బు, వి అనేది ఫస్ట్ పర్సన్లో ఉంది. సో వి అనేది డే కింద మారుతుంది, విల్ అనేది వుడ్ కింద మారుతుంది, టుమారో అనేది ద నెక్స్ట్ డే కింద మారుతుంది. సో దాన్ని మనం రాసుకుంటే దే సెడ్ దట్ దే వుడ్ ప్లాన్ ఏ పిక్నిక్ ద నెక్స్ట్ డే. అదే ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే ద టీచర్ సెడ్ టు ద స్టూడెంట్స్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇక్కడ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనేది యూనివర్సల్ ట్రూత్ కింద ఉంది. రెండోది ఈ యూనివర్సల్ ట్రూత్స్ అనేవి సింపుల్ ప్రజెంట్లో మనం నేర్చుకుంటాం. సో సెట్ టు అనేది ఏమంటుందంటే టోల్డ్ కింద మారుతుంది. ద టీచర్ టోల్డ్ ద స్టూడెంట్స్ దాట్ అనేది కింద మారుతుంది. అంటే ద టీచర్ టోల్డ్ ద స్టూడెంట్స్ దాట్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. హీ సేస్ టు మీ ఐ యామ్ రన్నింగ్. సో హీ అనేది సబ్జెక్టు, సేస్ అనేది రిపోర్టింగ్ వర్బ్, మీ అనేది ఆబ్జెక్టు. ఇక్కడ ఐ అనేది ఫస్ట్ పర్సన్లో ఉంది. సో ఈ సేస్ అనేది టెల్స్ కింద మారుతుంది. హీ టెల్స్ మీ దట్ he is running. He tells me that he is running.